హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సిమెట్రికల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. దీంట్లో మనకు టూ టైప్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఒకటి మిర్రర్ సిమెట్రీ, రెండు ఫోల్డింగ్ సిమెట్రీ. ది మిర్రర్ సిమెట్రీనే పర్పెండిక్యులర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, పర్పెండిక్యులర్ యాక్సిస్ సిమెట్రీ అని కూడా అంటాం. పర్పెండిక్యులర్ యాక్సిస్ ఎందుకంటాం అనేది ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఫస్ట్ రూల్స్ ఏంటంటే ఇది అప్లై చేయడానికి it is applied along the perpendicular bisector line of 2 points about which we want to find the resistance. ఎక్కడ అప్లై చేయాలి? along the perpendicular bisector line of 2 points about which we want to find out the resistance. For suppose నేను about A and B resistance find out చేయాలనుకుంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ about A and B, ఏకి బికి మధ్యలో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని పర్పెండిక్యులర్ బైజెక్టర్ లైన్ ఎక్కడ డ్రా చేస్తాం? ఏకి బికి పర్పెండిక్యులర్ బైజెక్టర్ అవుతుంది. ఇది సిడి ఈజ్ ద పర్పెండిక్యులర్ బైజెక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఇట్ ఈస్ అప్లైడ్ ఎలాంగ్ ద పర్పెండిక్యులర్ బైజెక్టర్ లైన్. సో ఎలాంగ్ సిడి మనం దీన్ని అప్లై చేస్తాం. ఎలాంగ్ సిడి అంటే ఈ లైన్ నేను డ్రా చేస్తున్నాను కదా, ఈ లైన్ ఇది పర్పెండిక్యులర్ బైజెక్టర్ లైన్. అప్లైడ్ పర్పెండిక్యులర్ బైజెక్టర్ లైన్ ఆఫ్ ఏబి. ద పాయింట్స్ ఆన్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ. ఇప్పుడు ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ, సిడి ఏమైతే మనకు లైన్ ఆఫ్ సిమెట్రీ. సో ఈ 2 points లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దీనికి పర్పెండిక్యులర్ ఉన్న దానిపైన ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది. సో ఈ లైన్ ఆఫ్ సిమెట్రీ అక్రాస్ పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ వి ఉంటే ఇక్కడ కూడా వి ఉంటుంది. కాన్స్టెంట్ పొటెన్షియల్, సేమ్ పొటెన్షియల్ మెయింటైన్ అవుతుంది కాబట్టి కరెంట్ ఫ్లో అనేది ఏమవుతుంది? ఇఫ్ సేమ్ పొటెన్షియల్ ఈజ్ మెయింటైన్, కరెంట్ ఫ్లో ఈజ్ 0. పొటెన్షియల్ సేమ్ ఉన్నప్పుడు కరెంట్ అనేది ఫ్లో కాదు కాబట్టి ఆ రెసిస్టర్ని మనం రిమూవ్ చేయొచ్చు. వీ కెన్ రిమూవ్ దట్ రెసిస్టర్ ఆన్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ. ఫస్ట్ రూల్, ఫస్ట్ ఏ 2 పాయింట్స్ మధ్య నువ్వు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తావు వాటిని ఐడెంటిఫై చేయాలి. ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నా. దాని తర్వాత ఏం చేయాలి? వీటికి పర్పెండిక్యులర్ ఒక లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ ఎలాంగ్ దట్ లైన్ ఎన్ని రెసిస్టర్స్ ఉంటే అన్ని రెసిస్టర్స్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఆ లైన్ మొత్తంలో కూడా సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. ఇప్పుడు సి టు డి సేమ్ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న రెసిస్టర్స్ రెండు కూడా రిమూవ్ చేసి సర్క్యూట్ని సాల్వ్ చేయాలి. సో ఎట్లా వేస్తారు అనేది నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది నాకు. దీనికి నేను చూసే మిర్రర్ సిమెట్రీ ఉంది. మిడిల్లో పర్పెండిక్యులర్ బైజెక్టర్ మిర్రర్ సిమెట్రీ అప్లై చేస్తుంది. అప్లయింగ్ మిర్రర్ సిమెట్రీ అప్లై చేస్తే ఫస్ట్ ఏ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసుకునే ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఫైండ్ ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఆర్ ఈక్వలెంట్ అక్రాస్ ఏ అండ్ బి. ఏబి పాయింట్స్ మధ్య ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి పర్పెండిక్యులర్ బైజెక్టర్ లైన్. ఫస్ట్ ఏంటి? మిర్రర్ సిమెట్రీ ఉంది కదా, మిడిల్లో సిడిలో మిర్రర్ పెట్టేస్తే మనకు ఇక్కడ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏముందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అదే ఉంటుంది. సిమిలర్ సర్క్యూట్ కనిపిస్తుంది కాబట్టి నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నా. ఎలాంగ్ సిడి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నా. ఎలాంగ్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ రిమూవ్ ద రెసిస్టర్స్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే ఈ సర్క్యూట్ ఎట్లా అయింది? ఇది పాయింట్ ఏ, ఇక్కడ ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అనుకోండి. ఇది పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఇక్కడ ఏకి బికి ఎన్ని రెసిస్టర్లు ఉన్నాయి చూడు, 1 2. ఇప్పుడు ఇక్కడ లైన్ ఏం లేదు కాబట్టి యాక్చువల్గా సర్క్యూట్ ఎట్లయింది మనకు? ఇక్కడ లైన్ ఏం లేదు మధ్యలో, అది రిమూవ్ చేసినాం కాబట్టి ఇది ఏ, ఇది మిడ్ పాయింట్, దెన్ ఇది బి. ఇది మిడ్ పాయింట్. ఎలాంగ్ దిస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రెసిస్టర్స్ రిమూవ్ చేసినాం. ఇది ఒకటి అయింది. మళ్ళీ ఏకి బికి మధ్య ఇంకా ఇక్కడ పైన కూడా 2 రెసిస్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కింద ఏకి బికి మధ్య 2 రెసిస్టర్స్. ఇవన్నీ కూడా ప్యారలల్ కాంబినేషన్లోకి వచ్చేస్తున్నాయి మొత్తం. సో ఇది రెసిస్టర్స్, అన్ని రెసిస్టర్స్ వాల్యూ ఎంత ఉంది? ఆర్ 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 ఆర్. ఇక్కడ ఆర్ ఇవి టూ ఎట్లున్నాయి? సిరీస్లో. మళ్ళీ ఇవి టూ సిరీస్ ఆర్ ప్లస్ ఆర్ 2R. సో దీన్ని ఈ సర్క్యూట్ ఎట్లయితుంది మనకు?
ఇది 2R, 2R, కింద కూడా 2R, మొత్తం అన్ని కూడా 2R 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 అయిపోయింది. 2R 2R, ఇది కూడా 2R. సో ఈ పాయింట్స్ A అండ్ B. 2R 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 parallel. R dash equal to what? Parallel combination. 3 equal resistors are in parallel. R dash equal to R by N. R value ఎంత ఉంది? 2R. Number of resistors ఎన్ని ఉన్నాయి? 3. సో ఆన్సర్ ఏమవుతుంది? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ A and B is R dash equal to 2R by 3. 2R by 3 ohms రెసిస్టెన్స్ కాబట్టి. ఇది మిర్రర్ సిమెట్రీ. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం చూద్దాం మిర్రర్ సిమెట్రీ పైన. ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q. PQ మధ్య ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది చేయడం కోసం ఫస్ట్ ఏం చేద్దాం? డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ ఆన్ టు PQ. పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏమవుతుంది? ఇది పర్పెండిక్యులర్ లైన్. నెక్స్ట్ ఏం చేయాలి? రిమూవ్ ఆల్ ద రెసిస్టర్స్ అలాంగ్ ద లైన్. ఈ లైన్లో అలాంగ్ ద లైన్ ఏమైనా ఉన్నాయి? రెసిస్టర్స్ లేవు కాబట్టి దీన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అలాంగ్ దిస్ లైన్ వీ హ్యావ్ కామన్ పొటెన్షియల్. ఇక్కడ పొటెన్షియల్ V ఇక్కడ కూడా V ఉంటుంది. సో కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనకు పొటెన్షియల్ అనేది సేమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సేమ్ పొటెన్షియల్ కాబట్టి సర్క్యూట్ని లిఫ్ట్ చేస్తే ఎట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడున్న ఈ కనెక్షన్ని నేను రిమూవ్ చేస్తే ఇది పైనకి ఇట్లా వెళ్ళిపోతుంది, ఇది డౌన్, ఇది ఇట్లా. మధ్యలో కనెక్షన్ ఏం లేదు, రెండింటి కనెక్షన్ ఏం లేదు. చూడండి ఇది ఎట్లయితే అంటే కనెక్షన్ లేకుండా ఉంటాయి. సో ఇట్లా ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, మధ్యలో కనెక్షన్ ఏం లేదు. ఇప్పుడు ఇది ఆర్ ఆర్ ఆర్. ఇప్పుడు ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది? 2R. దీన్ని ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే ఇది పీకి మధ్యలో ఆర్ ప్లస్ ఆర్ ఎంత అవుతుంది వాల్యూ? క్యూకి మధ్యలో 2R, ఇది క్యూ. నెక్స్ట్ ఇది ఆర్ ప్లస్ ఆర్ 2R. సో ఇక్కడ ఇంకొక రెసిస్టర్ ఉంది, ఇది ఆర్, ఆయనకు మిడిల్లో ఒకటి, ఇంకొకటి డౌన్. మిడిల్లో ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్ ఉంది, ఇక్కడ ఒక ఆర్, దెన్ డౌన్లో ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఆర్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో లిఫ్ట్ చేసినాం కాబట్టి రెండింటిని, ఇవి ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది? ఇది 2R, ఇది ఆర్ ఆర్ ఆర్. సేమ్ కింద కూడా ఈ సేమ్ సర్క్యూట్ వస్తుంది. పైన ఒకటి ఫైండ్ అవుట్ చేద్దాం, జస్ట్ దాని కింద కూడా సేమ్ రాస్తే సరిపోతుంది. ఇది ఆర్ 2R ప్యారలల్. ఆర్ 2R ప్యారలల్ మనకి ఏమవుతుంది? 2R ఇంటూ ఆర్ బై 2R ప్లస్ ఆర్, R1 R2 బై R1 ప్లస్ R2. ఇది 2R స్క్వేర్ బై 3R. ఆర్ఆర్ క్యాన్సర్, 2 బై 3R. ఈ వాల్యూ ఏమైంది మనకు? 2 బై 3R. ఈ వాల్యూ మొత్తం ఏమైంది? 2 బై 3R. ఇక్కడ ఆర్ అట్లనే ఉంది. సో ఈ వాల్యూ ఏమైంది మనకు? 2 బై 3R. సో ఇక్కడ ఆర్ కూడా అట్లనే ఉంది, 2 బై 3R. ఆర్ 2 బై 3, ఇది 2R బై 3, 2R బై 3, ఇది 2R బై 3 అంటే ఆర్ 2R బై 3 ఆర్, ఆర్ ప్లస్ ఆర్ 2R బై 3. సో ఈ సిరీస్లో ఉన్నాయి కాబట్టి 2R బై 3 ప్లస్ 2R వాల్యూ ఎంత అవుతుంది? ఇది 2R ప్లస్ 3 2 6R బై 3. ఎంత అయింది వాల్యూ? 8R బై 3. సో ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? పైన 8R బై 3, 2R, కింద కూడా ఎంత వస్తుంది? 8R బై 3, 8R బై 3. సో ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే పైన 8R బై 3, కింద కూడా 8R బై 3, మధ్యలో 2R. ఒకసారి డ్రా చేసే సర్క్యూట్ 8R బై 3, మిడిల్లో 2R, మళ్ళీ డౌన్లో కూడా 8R బై 3. 8R బై 3, 8R బై 3 ప్యారల్. ఫస్ట్ ఇవి 2 చేయండి, తర్వాత దీనికి ప్యారల్ 2R చేద్దాం. 8R బై 3, 8R బై 3 ప్యారల్ చేస్తే R డాష్ ఈక్వల్ టు 8R బై 3, R బై n కదా, 8R బై 3 బై 2 చేస్తే దీనికి 8R బై 6, 2 4 8, 2 3 6, 4R బై 3. ఈ 2 చేస్తే మనకి వచ్చింది 4R బై 3, దీనికి ప్యారలల్లో 2R. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 4R బై 3 ఇంటూ 2R బై 4R బై 3
ప్లస్ 2r. ఏమవుతుంది 4 2 8 8r square by 3 by 4r 3 2 6r 4r plus 6r 10r by 3 3 3 cancel. సో ఫైనల్గా మిగిలింది మనకు ఇక్కడ ఆర్కి ఆర్ క్యాన్సల్ 2 4 8 2 5 10. ఫైనల్గా మిగిలింది 4r by 5 r ఈక్వలెంట్ రెసిస్టెన్స్ r ఈక్వల్ టు 4r by 5. ఇది నెక్స్ట్ ఫోల్డింగ్ సిమెట్రీ ఆర్ ప్యారల్ యాక్సిస్ సిమెట్రీ. సో ఇది ఇప్పుడు అప్లై చేస్తాం. ఇట్ ఈస్ అప్లైడ్ అలాంగ్ ద 2 పాయింట్స్ అబౌట్ విచ్ వీ వాంట్ టు ఫైండ్ ద రెసిస్టెన్స్. సో ఇంతకు ముందు డ్రా చేసిన సర్క్యూట్ చూపిస్తాను మళ్ళీ మీకు. నేను బ్యాక్ వెళ్దాం ఒకసారి. ఇప్పుడు ఈ సర్క్యూటే తీసుకోండి. ఈ సర్క్యూట్ అక్రాస్ ప్యారల్ యాక్సిస్ సిమెట్రీ అప్లై చేసినప్పుడు ఏం చేయాలంటే, సో ఈ 2 పాయింట్స్ అన్నాం కదా మనం, ఇది అప్లైడ్ అలాంగ్ ద 2 పాయింట్స్ అబౌట్ విచ్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద రెసిస్టెన్స్. సో మనకు లైన్ ఆఫ్ సిమెట్రీ ఏమైనప్పుడు ఇంతకు ముందు ఏమో పర్పెండిక్యులర్, ఇప్పుడేమో ప్యారలల్. ఈ 2 పాయింట్స్ మధ్య ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి లైన్ అనేది ఎక్కడ డ్రా చేయాలి? అక్రాస్ దిస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ డ్రా చేయాలి. సో ఇట్లా ఇప్పుడు మనకు ఈ లైన్ డ్రా చేస్తే పైన కింద రెండు కూడా సేమ్ ఉన్నాయి కదా సర్క్యూట్స్. సో అదే ఇక్కడ చెప్పింది కూడా. ఇట్ ఈస్ అప్లైడ్ అలాంగ్ ద 2 పాయింట్స్ అబౌట్ విచ్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద రెసిస్టెన్స్. ఆ తర్వాత ఏం చేయాలి? దెన్ వీ కెన్ ఫోల్డ్ ద సర్క్యూట్ అబౌట్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం? సర్క్యూట్ని, ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది మనకు. ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ, ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ అయితే తర్వాత సర్క్యూట్ని ఏం చేయాలి? ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే ఇది వచ్చి దీనిపైన పడిపోతుంది, ఇది దీనిపైన, ఇది దీనిపైన. దెన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ద సర్క్యూట్స్ బై యూజింగ్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. సో అవి ఎట్లా చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఫోల్డింగ్ సిమెట్రీలో ఫస్ట్ థింగ్, ఏ 2 పాయింట్స్ మధ్యలో అయితే రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తామో అలాంగ్ దోస్ 2 పాయింట్స్ వీ నీడ్ టు డ్రా లైన్ డ్రా చేసి ఆ తర్వాత సర్క్యూట్ని ఏం చేయాలి? దెన్ ఫోల్డ్ ద సర్క్యూట్. 2 పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఆ 2 పాయింట్స్ని కనెక్ట్ చేసి ఒక లైన్ డ్రా చేయాలి. తర్వాత సర్క్యూట్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ యూజ్ చేసి సర్క్యూట్ని సాల్వ్ చేయాలి. సేమ్ ఇంతకుముందు మనం సాల్వ్ చేసిన సర్క్యూట్ని మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నాను నేను. సేమ్ ఇక్కడ మనం ఇప్పుడు ప్యారలల్ యాక్సిస్ సిమెట్రీ వాడుతున్నాం కాబట్టి, ఆర్ ఫోల్డింగ్ సిమెట్రీ, ఫోల్డింగ్ అని అర్థం ఈజీ ఉంటుంది. ఫోల్డింగ్ సిమెట్రీ యూజ్ చేద్దాం. ఫస్ట్ ఏ 2 పాయింట్స్ మధ్యలో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం? ఏ అండ్ బి. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద రెసిస్టెన్స్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. కాబట్టి ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ లైన్ ఆఫ్ సిమెట్రీ తీసుకోండి. లైన్ ఆఫ్ సిమెట్రీ, ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ. నెక్స్ట్ ఏం చేయాలి? ఫోల్డ్ ద సర్క్యూట్ని ఫోల్డ్ చేస్తే, సో ఇది వచ్చేసి ఇక్కడ దీనిపైన పడిపోతుంది ఒకటి, ఇది వచ్చి దీనిపైన పడిపోతుంది ఆర్, ఇది వచ్చి దీనిపైన, ఇది వచ్చి ఇక్కడ. ఫోల్డ్ చేసినాం కదా, ఫోల్డ్ చేసినాక సర్క్యూట్ ఎట్లా వచ్చింది మనకు చూద్దాం. ఇది ఏ మధ్యలో 2 రెసిస్టర్స్ ఉన్నాయి, ఇది పాయింట్ బి అనుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇది మిడిల్ రెసిస్టర్ ఆర్, సో ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది మనకు, ఇక్కడ ఇంకొక రెసిస్టర్. అది ఫోల్డ్ చేసిన తర్వాత దీనిపైన వచ్చి ఇంకొక రెసిస్టర్, ఈ పైన ఉన్న రెసిస్టర్, ఈ రెసిస్టర్ వచ్చి ఇక్కడ, ఇది ఆర్. అన్నీ కూడా వాల్యూ ఆర్ఏ, చేంజ్ ఏం లేదు. అట్లయితేనే సిమెట్రీ, లేకపోతే కాదు. నెక్స్ట్ దీనిపైన వచ్చి ఇంకొక రెసిస్టర్, ఇప్పుడు ఇక్కడ దీనికి కూడా ఇంకొక రెసిస్టర్ వచ్చి యాడ్ అయిపోయింది ఇక్కడ. ఆర్ఆర్ ప్యారలల్. బట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ పర్పెండిక్యులర్ యాక్సిస్ సిమెట్రీ అప్లై చేద్దాం. చూడడానికి ఇంకా మళ్ళీ సిమెట్రిక్ సర్క్యూట్ అయింది కదా, సిమెట్రిక్ సర్క్యూట్. పర్పెండిక్యులర్ యాక్సిస్ సిమెట్రీ అప్లై చేస్తే ఇక్కడ ఇప్పుడు ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ పర్పెండిక్యులర్ యాక్సిస్ సిమెట్రీ అప్లై చేస్తే ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ నుంచి మీరు చూడండి 2 సైడ్స్ సేమ్ ఉంది కదా, కాబట్టి ఎలాంగ్ దిస్ లైన్ పొటెన్షియల్ ఈజ్ సేమ్. ఇక్కడ వి ఉంటే ఇక్కడ కూడా వి, కాబట్టి ఈ మిడిల్ ఉన్నదాన్ని రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేస్తే మనకు ఇది ఆర్ఆర్ ప్యారలల్, r/2, ఇది r/2, పైన 2r. ఒకసారి చూడండి ఇది ఎట్లయిందంటే సర్క్యూట్, ఇది 2r, r/2, ఇది r/2, ఇది r/2, ఒక r/2. నెక్స్ట్ ఇది ఇంకొక ఆర్ఆర్ ప్యారలల్ r/2, ఇది r/2 అవుతుంది, ఇది కూడా r/2. r/2 సిరీస్లో, r/2 సిరీస్ ఏమవుతుంది మనకు?
ఆర్, r/2 ప్లస్ r/2, 2r/2 అంటే ఆర్. మనకి ఫైనల్ సర్క్యూట్ ఏమవుతుంది, ఇది 2r, ఇది ఆర్. 2r ప్యారల్ ఇంతకుముందు ఆల్రెడీ చేసినా కదా, 2r ప్యారల్ ఏమొస్తుంది, 2r/3 ఆర్ ఈక్వలెంట్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఫోల్డింగ్ సిమెట్రీ పైన. ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q. ఫస్ట్ 2 పాయింట్స్ని మార్క్ చేయండి. ఈ 2 పాయింట్స్ మధ్యలో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎలాంగ్ దిస్ 2 పాయింట్స్ డ్రా లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ లైన్ రాసిన తర్వాత ఏం చేయాలి, ఫోల్డ్ చేయాలి. సర్క్యూట్ని ఫోల్డ్ చేస్తే పైన సర్క్యూట్ మొత్తం వచ్చి కింద పడిపోతుంది. కాకపోతే ఇక్కడ రెసిస్టర్, సో ఆర్ ప్యారల్ అయితే కాబట్టి ఈ వాల్యూ r/2, ఈ వాల్యూ ఇక్కడ ఇది r/2, ఇది కూడా r/2. ఎందుకు, ఈ రెసిస్టర్ వచ్చి దీనిపైన పడితే ఆర్ ప్యారల్ అయితే కాబట్టి ఇది r/2. ఈ రెసిస్టర్ వచ్చి దీనిపైన పడిపోతే ప్యారల్ అయితే కాబట్టి r/2. ఈ రెసిస్టర్ వచ్చి దీనిపైన పడిపోతుంది, ఇది r/2 అవుతుంది. సో ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ పడితే ఇది r/2, ఈ ఫైనల్ ఈ రెసిస్టర్ వచ్చి ఇక్కడ పడితే ఇది r/2. ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి సర్క్యూట్ ఎట్లయిందంటే, ఇది PQ మధ్య ఇది సేమ్ పొటెన్షియల్ కాబట్టి ఇవి కనెక్షన్ ఏమి ఉండదు. ఆర్ఆర్ సిరీస్లో మనకి ఇది 2R అయిపోతుంది. నెక్స్ట్ r/2, ఒక r/2 ఉంది, ఇక్కడ r/2 ఉంది, r/2. సో ఇవి చూద్దాం ఫస్ట్ అయితే. ఇది r/2, సో ఇది r/2 సిరీస్, ఇది ఏమవుతుంది r/2 ప్యారలల్. ఇక్కడ చూడండి ఒకసారి ఈ 2 పాయింట్స్ మధ్యలో ఫస్ట్ ఇది ఒక r/2, ఇది ఒక r/2. సో ఈ r/2ని ఇక్కడ రాస్తున్నాను నేను, r/2. నెక్స్ట్ ఇది r/2 ఉంది, ఇవి r, ఇది r దీని కింద ఇది r/2, ఇది r/2 r అవుతాయి సిరీస్లో, ఇది r/2 సిరీస్లో ఉంటాయి కాబట్టి ఇది r అవుతుంది, కింద r/2. నెక్స్ట్ ఇంకొక r/2 ఇక్కడ. ఇప్పుడు r/2 ప్యారల్ చేయాలి. r ఇంటూ r/2, r1 r2 బై r1 ప్లస్ r2, r²/2 బై 2r ప్లస్ r, 3r/2, 2 క్యాన్సిల్, rకి r క్యాన్సిల్, ఏమొచ్చింది ఇది r/3. సర్క్యూట్ ఎట్లయితుంది ఇప్పుడు, ఇది 2r, ఇది r/2, r/3, r/2, ఇది r/2, r/3, r/2. r/2 వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేయండి, r/2 ప్లస్ r/2 r ప్లస్ r/3, r ప్లస్ r/3, 3r ప్లస్ r, 4r/3, 4r/3కి 2r ప్యారలల్. మొత్తం వచ్చింది మనకి, మొత్తం 4r/3, 4r/3కి 2r ప్యారలల్, 4r/3 ఇంటూ 4r/3 ప్లస్ 2r, ఇది 8r²/3 బై 4r ప్లస్ 6r, 10r/3, 3 క్యాన్సిల్, 4 5 rకి r, 4/5r. సో మొత్తం ఎంత వచ్చింది వాల్యూ, 4r/5. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ 4r/5. సో మనం ఇంతకుముందు చేసినప్పుడు ఇక్కడ కూడా అదే వచ్చింది కదా వాల్యూ, 4r/5. సో వెరిఫై అయినట్లే సేమ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సర్క్యూట్ ఉంది. ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ P అండ్ Q. Pకి మధ్య ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బిట్వీన్ P అండ్ Q, ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ P అండ్ Q. Pకి మధ్య ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇది 2r, r, 2r. ఇక్కడ మనం మిర్రర్ సిమెట్రీ అప్లై చేస్తే, పర్పెండిక్యులర్ యాక్సిస్ సిమెట్రీ అప్లై చేస్తే, AB ఎలా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ సైడ్ ఎట్లా, ఇక్కడ సైడ్ కూడా అట్లా సేమ్ మిర్రర్ సిమెట్రీ అనిపిస్తుంది. కాబట్టి పర్పెండిక్యులర్ యాక్సిస్ సిమెట్రీ అప్లై చేద్దాం. ఇక్కడ మిర్రర్ సిమెట్రీ అప్లై చేస్తే లైన్ డ్రా చేస్తే ఈ లైన్ పైన ఉన్న రెసిస్టర్స్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే మనకు పైన ఏముంది, 2r ఏమవుతుంది వాల్యూ, 4r సిరీస్. రెసిస్టర్స్ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై ద పాయింట్స్ అబౌట్
విచ్ యూ వాంట్ టు ఫైండ్ ద రెసిస్టెన్స్. పీకి మధ్య ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత మిర్రర్ సిమెట్రీ ఉందా లేదా చెక్ చేయండి. సో ఇక్కడ సైడ్ ఏముంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అదే ఉంది. కాబట్టి దీనికి పర్పెండిక్యులర్ ఒక లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసి ఆ లైన్ పైన ఏవైతే రెసిస్టర్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేయండి. ఇప్పుడు రిమూవ్ చేసిన ఇది ఆర్, ఇది 2R 4R అయింది. స్మాల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ప్లస్ ఆర్, ఇది స్మాల్ 2R. నెక్స్ట్ కింద 2R ఇది కూడా 4R. చూడండి 4R ప్యారలల్ 4R/2. 2 1 జా 2 2 జా ఎంత వస్తుంది 2R. 4R ప్యారలల్ చేస్తే 2R. ఈ సర్క్యూట్ ఎట్లయితుంది 2R ప్యారలల్ టు స్మాల్ 2R. 2R ప్యారలల్ టు స్మాల్ 2R అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R1 R2. 2R into small 2R, 2 capital R into 2 small r by 2 capital R plus 2 small r. The 4 capital R into small r by 2 common this 3 capital R plus small r. 2 1s are 2 2s are 4. 2 capital R into small r by capital R plus small r. The equivalent resistance between points P and Q. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్. సో ఇది మనం పర్పెండిక్యులర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అప్లై చేస్తే ఏబి ఫైండ్ ద ఈక్వలెంట్. ఫస్ట్ ఏ టూ పాయింట్స్ మధ్య చూద్దాం. ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఏ అండ్ బి. ఏ అండ్ బి మధ్య ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేను పర్పెండిక్యులర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, మిర్రర్ సిమెట్రీ అప్లై చేస్తాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే ఇక్కడ సైడ్ ఎట్లా సర్క్యూట్ ఇక్కడ సైడ్ కూడా సేమ్ అట్లనే ఉంది. కాబట్టి ఈ లైన్ పైన ఏమేమైతే రెసిస్టర్స్ ఉన్నాయో రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఏం లేవు కాబట్టి ఏం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ లైన్ దీనిపైన పాస్ ఉంది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటుంది. సేమ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి దీన్ని ఇట్లా కనెక్ట్ చేసేస్తాం. కనెక్ట్ చేస్తే ఇప్పుడు 1 + 1 2 అవుతుంది. 2 parallel to 1, 2 parallel to 1, 2 parallel to 1, 2 into 1/2 plus 1, 2/3. ఈ వాల్యూ మొత్తం మనకి ఏమైంది, ఇది 2/3. సో ఈ పైన ఉన్న వాల్యూ 2/3 మొత్తం. ఈ వాల్యూ మొత్తం ఈ 3 రెసిస్టర్స్ కలిపి మనకి వాల్యూ వచ్చింది 2/3. నెక్స్ట్ 2/3కి సిరీస్లో 1 + 1. సిరీస్లో ఎంత ఉంది దీనికి 1 + 1 2. సో ఇది సిరీస్. తర్వాత ఈ 2 పాయింట్స్కి 1 + 1 2 ఎట్లా ఉంది ప్యారలల్. 1 + 1 2 ప్యారలల్. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేయండి. సిరీస్ కాంబినేషన్లో యాడ్ చేస్తే 2/3 + 2. ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేస్తాను. 2/3 + 2 చేస్తే 2 + 6/3. 2 + 6 8/3. 2 + 6 8/3. ఇది మొత్తం వచ్చింది మనకు 8/3. 8/3 ప్యారలల్ టు 2. సో ఇది 8/3 ప్యారలల్ టు 2. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 రెసిస్టర్స్ ప్యారలల్ ఉన్నప్పుడు R1 R2 8/3 into 2/8/3 plus 2. 8 2s are 16/3 by 8 plus 2, 3 2s are 6. 8 plus 6 14/3. 3 3 cancel. 16/14. 16/14 అంటే 2 8s are 16, 2 7s are 14. So 8/7 R. 8/7 R. 8/7 ohms. Units 8/7 ohm. Equivalent resistance between A and B is 8/7 ohms. ఒకవేళ ఆల్ రెసిస్టెన్స్ అదర్ రెసిస్టెన్స్ R అనుకుంటే వాల్యూ ఏమవుతుంది 8R/7. 8R/7. 8/7. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంకి రెసిస్టెన్స్ 1 ఉంది కాబట్టి 8/7. ఆర్ వాల్యూ 1 రాస్తే ఎంత వస్తుంది మనకు 8/7. ఇట్లా వాల్యూస్ ఎన్ని ఇచ్చినాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ వాల్యూస్ ఇక్కడ 3 ఇచ్చారు అనుకోండి. 3 ఇస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 8/7 మల్టిప్లై బై అన్ని రెసిస్టర్స్ 3 ఇస్తే అప్పుడు వాల్యూ అవుతుంది 3 మల్టిప్లై బై 3. 8 3s are 24/7. ఇట్లా ఏ వాల్యూ ఇచ్చినా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. ఫైండ్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ A and D.
ఫైండ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ పాయింట్ డి. సో ఇక్కడ పాయింట్ ఏ ఇది, పాయింట్ డి ఇది. ఈ 2 పాయింట్స్ మధ్య మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం ప్యారలల్ యాక్సిస్ సిమెట్రీ యూజ్ చేద్దాం. ఇక్కడ ప్యారలల్ గా, దీనికి ప్యారలల్ గా, ఈ 2 పాయింట్స్ కి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేయండి. ప్యారలల్ యాక్సిస్ సిమెట్రీ ఆర్ వి కాల్ ఇట్ as ఫోల్డింగ్ సిమెట్రీ. ఫోల్డ్ చేస్తే, సర్క్యూట్ ఫోల్డ్ చేస్తే మనకు సిమెట్రీ ఉంటుంది. సో ఎలాంగ్ దిస్ లైన్ మీరు సర్క్యూట్ ని ఫోల్డ్ చేస్తే సేమ్ ఉంటుంది మనకు సర్క్యూట్. సో ఈ 2 పాయింట్స్ మధ్యలో ఒకటి, సో ఇది వచ్చి దీనిపైన పడిపోతుంది, ఇది వచ్చి ఇక్కడ, సో ఇది వచ్చి దీనిపైన, సో ఇది రిమూవ్ చేసేయచ్చు, మిడిల్ లో ఉన్నది రిమూవ్ చేసేయచ్చు. చేస్తే ఈక్వలెంట్ సర్క్యూట్ ఎట్లయితే చూడండి ఒకసారి. దీన్ని ఫోల్డ్ చేస్తే, సర్క్యూట్ ని ఫోల్డ్ చేస్తే ఇది వచ్చి దీనిపైన R1 పైన పడిపోతుంది. సో ఇక్కడ ఇట్లా ఇది ఆర్ఆర్ ప్యారల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది రిమూవ్ చేసేయచ్చు, మిడిల్ ఉంది ఒకటి. సో ఇది వచ్చి దీనిపైన పడిపోతుంది, ఇది ఆర్ఆర్ ప్యారల్, ఇది ఒక R/2 అవుతుంది. తర్వాత ఇది వచ్చి దీనిపైన పడిపోతుంది, ఇక్కడ మనకు ఇక్కడ ఒక R/2. సర్క్యూట్ ని రీడ్రా చేస్తే ఇది పాయింట్ ఏ, పాయింట్ డి, ఈ రెండింటి మధ్యలో ఒక రెసిస్టర్ ఆర్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టర్, మొత్తం అన్ని రెసిస్టర్స్ ఆర్ అనుకోండి. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఆర్ ఉంది. తర్వాత దీనికి 2, సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను నేను పాయింట్ డి నుంచి. సో ఈ లైన్ డ్రా చేస్తున్నది ఎంత అయింది మనకు, R/2. నెక్స్ట్ దీనికి అడిషనల్ గా ఇంకొక లైన్ ఉంది. సో ఇది ఒక R/2. నెక్స్ట్ ఏ నుండి ఇంకొక R/2. సో ఇది ఆర్, ఇది R/2. సో ఈ R/2 ఇక్కడ యాడ్ చేసేసినాం. నెక్స్ట్ ఈ R/2 ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఈ R/2 ఇక్కడ. ఇది మొత్తం చూడండి, R/2, R/2, R/2. ఈ 3 R/2s సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 3R/2 ఆర్ అట్లనే ఉంది. R/2, R/2, R/2 సిరీస్ లో ఆర్ అట్లనే ఉంటుంది ఏకి డికి మధ్యలో. నెక్స్ట్ ఈ 3 R/2s ని యాడ్ చేస్తే మనకు ఈక్వల్ రెసిస్టెన్స్ సిరీస్ కాబట్టి 3R/2. నౌ 3R/2 ఆర్ ఇన్ ప్యారలల్. ప్యారలల్ కాంబినేషన్ 2 రెసిస్టెన్స్ తెలుసు కదా, మల్టిప్లికేషన్ బై అడిషన్. 3R/2 into R by 3R/2 plus R. 3R square by 2 ఇది. 3R square by 2 by 3R plus 2R. 5R by 2. 2 కి 2 క్యాన్సల్, R కి R క్యాన్సల్. వచ్చింది 3R by 5. So the equivalent resistance between A and D is 3R by 5. So నెక్స్ట్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ లో మనం between points B and C we need to find out equivalent resistance. మొత్తం రెసిస్టెన్స్ అన్ని కూడా R అనుకోండి. R అన్ని కూడా R. అయితే బిట్వీన్ పాయింట్స్ B and C ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దీనికి పర్పెండిక్యులర్ యాక్సిస్ సిమెట్రీ అప్లై చేద్దాం, మిర్రర్ సిమెట్రీ అప్లై చేయండి. మిడిల్ లో ఒక లైన్ డ్రా చేయండి, పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. ఫస్ట్ రూల్, ఐడెంటిఫై ద పాయింట్స్ B and C. డ్రా ఏ లైన్ పర్పెండిక్యులర్ టు దీస్ 2 పాయింట్స్. ఈ లైన్ డ్రా చేసినాం. నెక్స్ట్ రిమూవ్ ద రెసిస్టర్స్ ఆన్ ద లైన్. ఈ లైన్ పైన రెసిస్టర్ ని రిమూవ్ చేయండి, అంటే ఇది రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేస్తే సర్క్యూట్ మనకి ఎట్లా అవుతుంది, ఇక్కడ చూడండి. రిమూవ్ చేసి రెసిస్టర్ ని రిమూవ్ చేసిన తర్వాత సర్క్యూట్ చూడండి, ఇది సర్క్యూట్. ఇవన్నీ కూడా ఆర్ఆర్ ఉన్నాయి అనుకోండి, ప్రతి ప్లేస్ లో రెసిస్టర్ ఆర్ ఉంది అనుకోండి. నేను రెసిస్టర్ ఏం డ్రా చేయడం లేదు ఇక్కడ, ఇవన్నీ ఆర్. సో ఇది ఒక ఆర్, ఆర్ 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 ఆర్, ఇది కూడా ఆర్ ఆర్, ఇది కూడా ఆర్. ఇవి 2 పాయింట్స్ బి అండ్ సి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ఆర్ రిమూవ్ అయిపోతే, ఆర్ఆర్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని రిమూవ్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని 2R అని రాస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఒక రెసిస్టర్ 2R అనేది వస్తుంది. ఇది R ప్లస్ ఆర్ 2R. ఈ రెండు రెసిస్టర్స్ రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇది ఆర్ఆర్. సో ఈ 2 రెసిస్టర్స్ రిమూవ్ చేస్తే, ఇక్కడ ఒక 2R. నెక్స్ట్ 2RR ప్యారలల్. ఇక్కడ చూడండి 2RR, ఇది ఇట్లానే ఉంచండి. 2RR ప్యారలల్. 2RR ప్యారలల్ చేస్తే మనకి ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. 2R into R by 2R plus R.
2r ప్లస్ ఆర్ 3r అవుతుంది ఇక్కడ మనకు 2r/3. ఇప్పుడు 2r ప్యారల్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ 2r/3. 2r/3కి ఆర్ఆర్ సిరీస్ 2r/3 సిరీస్ లో ఇది ఒక r ప్లస్ ఆర్ 2r మొత్తం ఎంత అవుతుంది 2r ప్లస్ 6r 8r/3. ఇది మొత్తం రిమూవ్ అయిపోయి మనకి ఏమవుతుంది 8r/3. ఇది మొత్తం ఇవన్నీ రిమూవ్ చేసేయచ్చు 8r/3. ఇప్పుడు 2r 8r/3 ఆర్ ప్యారలల్. ఇక్కడ రీఅరేంజ్ చేసే సర్క్యూట్ ఎట్లయితుంది బిసి పాయింట్స్ మధ్యలో మనకు రెసిస్టర్ ఆర్ ఒకటి ఉంది, ఇంకొకటి 8r/3 ఒకటి ఉంది, ఒకటి పైన 2r. దీన్ని నెక్స్ట్ 2r రీడ్రా చేద్దాం ఒకసారి. ఒక 2r ఉంది, ఒక r, ఒక 8r/3. ఫస్ట్ ఇవి రెండు ప్యారలల్ చేయండి. 2r ప్యారల్ ఏమైంది మనకు 2r ప్యారలల్ 2r/3. సో 2r/3 అవుతుంది 2r ప్యారలల్ 2r/3. 2r/3 ప్యారలల్ టు 8r/3. 2r/3 ప్యారలల్ టు 8r/3 ప్యారలల్ చేస్తే 2r/3 ఇంటూ 8r/3 బై 2r/3 ప్లస్ 8r/3. కింద మనకు 2r ప్లస్ 8r 10r/3 పైన 2 8 16r స్క్వేర్ బై 9. 3 1 3 3 2 8 16 2 5 10. 8 16 2 5 10. నెక్స్ట్ ఫైనల్ గా ఈ r కి r క్యాన్సిల్ 8r/3 by 5 3 15 8r/15. 8r/15 is the answer. This is how we need to solve the circuit like this 8r/15. నెక్స్ట్ ఈ సర్క్యూట్ చూడండి. ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇక్కడ వచ్చి మనకు సిమెట్రీ కనిపిస్తుంది. సో అలాంగ్ దిస్ 2 పాయింట్స్ దీనికి ఇప్పుడు మనం ఫోల్డింగ్ సిమెట్రీ అప్లై చేద్దాం, లేదంటే డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ లో చూద్దాం. ఏబి ప్యారల్ యాక్సిస్ ప్యారల్ ఒక లైన్ డ్రా చేయండి ఏకి బికి. చేస్తే ఈ పాయింట్స్ అన్ని కూడా సేమ్ పొటెన్షియల్స్ లో ఉంటాయి. సేమ్ పొటెన్షియల్ బిట్వీన్ ఏ అండ్ బి ద పాయింట్స్ ఆర్ ఇన్ ద సేమ్ పొటెన్షియల్ లో ఉంటాయి. కాబట్టి దీన్ని రీడ్రా చేస్తే సో రీడ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఇట్లనే వచ్చి రీడ్రా చేస్తే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఇట్లా కనెక్ట్ అయిపోతుంది. సేమ్ పొటెన్షియల్ కాబట్టి ఇవి రెండు ఇక్కడ కనెక్షన్ అనేది సపరేట్ చేస్తున్నాం. ఏబికి మధ్య సేమ్ పొటెన్షియల్ కాబట్టి ఈ 2 ఇక్కడ కనెక్ట్ అయిపోతాయి, ఈ 2 కింద కనెక్ట్ అయిపోతాయి, మధ్యలో సేమ్ పొటెన్షియల్. నెక్స్ట్ ఇది ఆర్ 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 అన్ని కూడా ఆర్ అనుకోండి. ఆర్ 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 ఇది కూడా ఆర్, ఇక్కడ ఆర్ 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 అన్ని రెసిస్టర్స్ ఆర్ అనుకోండి. ఈజీ అయిపోతుంది అప్పుడు సాల్వ్ చేయడం. ఇది ఆర్, ఇది కూడా ఆర్. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏకి బికి మధ్యన ఇది ఆర్ ఆర్ సిరీస్ 2r ఆర్ సిరీస్ 2r. ఇక్కడ ఒక ఆర్ ఉంది. ఇది సాల్వ్ చేస్తే ఇది మొత్తం మనకి ఏమైంది 2r, కింద ఏమైంది 2r 2r ప్యారలల్ 2r ప్యారలల్ ఆర్ అవుతుంది. ఇది కూడా 2r, ఇది 2r ప్యారలల్ ఆర్ అవుతుంది. కింద కూడా సేమ్ 2r ప్యారలల్ ఆర్ 2r ప్యారలల్ ఆర్. ఇది డ్రా చేస్తే ఇక్కడ ఆర్ ఏ ఈ 2 పాయింట్ మధ్యలో ఉన్న ఆర్. ఇక్కడ వచ్చింది మనకు 2r ప్యారలల్ ఇది కూడా ఒక ఆర్ 2r ప్యారలల్ ఇది కూడా ఒక ఆర్. సేమ్ కింద కూడా సేమ్ బిట్వీన్ ఏ అండ్ బి పాయింట్స్. ఇక్కడ ఫస్ట్ ఇది ఒక ఆర్, తర్వాత ఆర్ ఆర్ ఇది కూడా ఒక ఆర్. మొత్తం ఎన్ని అవుతున్నాయి ఆర్ పాయింట్ ఆర్
నెక్స్ట్ ఇంకొక ఆర్, సేమ్ పైన ఎట్లా వచ్చిందో కింద కూడా అట్లనే ఆర్ ఆర్, మొత్తం పైన 4R, కింద కూడా ఒక 4R ఆర్. ఒకసారి నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి ఎట్లా రాసినామో అవి. 4R ఎట్లా వచ్చింది అనేది ఒకసారి చూడండి, పైన 4R కింద 4R ఎట్లా వచ్చిందో ఒకసారి చూడండి మళ్ళీ. ఇక్కడ 2 పాయింట్స్ ఏ అండ్ బి మధ్య మనం రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ప్యారలల్ ఒక లైన్ డ్రా చేస్తాం కదా, డ్రా చేస్తే సేమ్ పొటెన్షియల్లో ఉంటాయి కాబట్టి అలాంగ్ ద లైన్ దేర్ ఎగ్జిస్ట్ నో పొటెన్షియల్ డిఫరెన్స్, కాబట్టి ఇవన్నీ సేమ్ పొటెన్షియల్లో ఉంది ఈ పాయింట్. కాబట్టి ఈ పైన వీటిని ఇట్లా కనెక్ట్ చేసేసిన, సపరేషన్ కనెక్ట్, వీటికున్న కనెక్షన్ సపరేట్ చేసినాం, చేస్తే ఇక్కడ ఆర్, ఇది పైన ఒక్కటే చెప్తా చూడండి, కింద కూడా సేమ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఆర్ కాబట్టి మొత్తం ఆర్ఆర్ తీసుకోండి. ఇక్కడ ఆర్ అట్లనే ఉంది, సో ఆర్ని ఇక్కడ రాసేసినాం. నెక్స్ట్ ఆర్ఆర్ ప్యారలల్, ఆర్ఆర్ సిరీస్, ఆర్ ప్లస్ ఆర్, 2R 2R, పైన 2R ప్యారలల్, 2R ఇంటూ 2R బై 2R ప్లస్ 2R 4R, 4R స్క్వేర్ బై 4R. సో ఇది ఎంత వచ్చింది మనకు, 4R స్క్వేర్ బై 4R. క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఆర్ మిగులుతుంది. 4Rకి 4R క్యాన్సిల్ అయితే ఆర్ మిగులుతుంది. అంటే ఈ బాక్స్ మొత్తం ఏమొస్తుంది మనకు, ఆర్. సో ఆ బాక్స్ వచ్చిన ఆర్ ఇక్కడ రాసిన. నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఉంది కదా ఇక్కడ, ఈ బాక్స్ కూడా ఆర్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ రెసిస్టర్ ఆర్, సేమ్ పైన ఎట్లుందో కింద కూడా సేమ్ అట్లా, ఇది ఒక ఆర్, ఈ బాక్స్ ఒక ఆర్, ఈ బాక్స్ ఒక ఆర్, సో మళ్ళీ ఇది ఒక ఆర్. 1 2 3 4, ఇది 4R 4R ప్యారలల్. ఇక్కడ చూడండి ఒకసారి, ఆర్ 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 ఆర్, ఈ 4Rs సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక 4R అవుతుంది మనకు, కింద ఒక 4R, 4R ప్యారలల్, 4R బై 2. సో ఫైనల్ ఏమైంది, 2R. ఇది నెక్స్ట్ ప్రాబ్లం, స్టార్. ఇట్లా స్టార్ ఇచ్చినప్పుడు ఫైండ్ ద ఈక్వల్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్య పొటెన్షియల్, ఏకి బికి మధ్య రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వల్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. కాబట్టి ఇప్పుడు కూడా ప్యారలల్ యాక్సిస్ సిమెట్రీనే వాడదాం మనం. ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేయండి, లైన్ డ్రా చేస్తే ఇక్కడ సేమ్ పొటెన్షియల్ ఉంటుంది అనుకోవాలి మనం, సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. అప్పుడు ఇంతకుముందు అప్లై చేసినట్టే సేమ్ పైన ఒకటి చేద్దాం, పైన ఒకటి చేస్తే కింద కూడా సేమ్ వస్తాయి కాబట్టి అవే రాసేస్తే సరిపోతుంది. పైన చూడండి ఇది ఆర్ఆర్, సో ఇది ఏమవుతుంది మనకు, ఆర్ ప్లస్ ఆర్, ఇది 2R, తర్వాత ఇక్కడ ఇది ఒక ఆర్, తర్వాత ఇది ఆర్ ప్లస్ ఆర్, ఇది ఒక 2R ఆర్ 2R ఇట్లా వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకేముంది, ఇది ఒక ఆర్ ప్లస్ ఆర్, ఆర్ఆర్ ఇదేమవుతుంది, ఇవి రెండు కనెక్ట్ చేస్తే ఆర్ ప్లస్ ఆర్ ఇదేమవుతుంది మనకు, ఇది 2R, ఇక్కడ ఇది ఒక ఆర్, 2RR ప్యారలల్. నెక్స్ట్ ఇక్కడ కూడా 2R, ఇవి రెండు కలిపితే ఇది ఒక 2RR ప్యారలల్. ఫైనల్ గా పైన పార్ట్ ఒకటే చూద్దాం, మళ్ళీ కింద కూడా సేమ్ రాయొచ్చు. రాస్తే దీన్ని ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే ఫస్ట్ చూడండి, ఇది 2R, ఇది ఒక 2R పైన ఉన్నది కదా, ఈ 2Rని ఇక్కడ రాసేసిన 2R అనుకోండి, జస్ట్ లైన్ లాగానే డ్రా చేస్తున్నాను నేను. 2R దానికి ప్యారలల్ గా ఒక ఆర్, నెక్స్ట్ దానికి ప్యారలల్ గా ఇంకొక 2R, ఆర్ 2R. ఆ తర్వాత ఇక్కడ సైడ్ చూస్తే ఇది ఆర్ 2R ప్యారలల్, ఏమవుతుంది 2R బై 3. సో ఇక్కడ ఇంకొక 2R బై 3. సో ఇది ఒక 2RR ప్యారలల్, 2R బై 3, 2 సైడ్స్ యాడ్ చేసినాం, మధ్యలో 2R 2R ప్యారలల్. ఇప్పుడు సేమ్ కింద కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది కదా. ఇది పైన సర్క్యూట్, ఇక్కడ వరకు ఉన్న సర్క్యూట్, ఏబికి మధ్య పైన ఉన్న సర్క్యూట్. నెక్స్ట్ పాయింట్స్ ఏ అండ్ బి తీసుకుంటే దీనికి కనెక్షన్ ఏంటుంది మళ్ళీ, ఏబి ఆర్ ప్లస్ ఆర్ 2R. ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం, సాల్వ్ చేసిన తర్వాత కింద ఏమొస్తుందో చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. 2R ఫస్ట్ 2R ప్యారలల్ చేయండి, 2R ప్యారలల్ 2R బై 2 అంటే ఆర్ ప్యారలల్ ఏమవుతుంది, ఆర్ బై 2. ఈక్వలెంట్ సర్క్యూట్ ఏమవుతుంది మనకు,
2r/3 ఈ 2r/3 ప్లస్ ఇది మొత్తం 2r ప్యారలల్ ఇస్ r ప్యారలల్ ఏమవుతుంది r/2 2r/3 r/2 2r/3 r/2 నెక్స్ట్ 2r/3 సో పైన సర్క్యూట్ అయిపోయింది 2r/3 r/2 2r/3 నెక్స్ట్ ఏబి పాయింట్స్ ఉన్నాయి కదా మధ్యలో ఏబి పాయింట్స్ ఎంత అవుతుంది ఇది 2r నెక్స్ట్ కింద కూడా ఏం కావాలి సేమ్ పైన ఎట్లుందో సర్క్యూట్ కింద కూడా ఎట్లా ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా 2r/3 మొత్తం సిరీస్ లో 2r/3 పైన ఎట్లుందో అట్లనే కింద కూడా ఒక 2r/3 r/2 2r/3 2r/3 r/2 2r/3 ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి సాల్వ్ చేస్తే ఫస్ట్ ఒకటి సాల్వ్ చేద్దాం 2r/3 r/2 2r/3 2r/3 plus 2r/3 2 times of 2r/3 plus r/2 2 2s are 4r/3 plus r/2 ఇక్కడ మనకి వాల్యూ 11r/6 2 4s are 8 8r 3r 11r 3 2s are 6 11r/6 ఇది మొత్తం వాల్యూ ఏమైంది మనకు 11r/6 కింద కూడా ఏమవుతుంది ఇప్పుడు ఈ పార్ట్ లో ఇది కూడా 11r/6 11r/6 ప్యారలల్ టు 2r నెక్స్ట్ ఇక్కడ డ్రా చేద్దాం 11r/6 2r నెక్స్ట్ 11r/6 11r/6 ప్యారలల్ సో ఏమవుతుంది 11r/6/2 11r/12 6 2s are 12 11r/12 సో మొత్తం ఏంది 11r/6 ప్యారలల్ లో 11r/12 అయింది 11r/12 కి ప్యారలల్ లో 2r ప్యారలల్ 2r అంటే 11r/12 into 2r multiplication by addition 11r/12 plus 2r 11 2s are 22r square by 12 whole by 11r plus 12 2s are 24 11 plus 24 35 12 2s are 24 plus 11 35r by 12 12 cancel r ki r cancel 22 by 22r by 35 is the answer 22r by 35 so equivalent resistance between points a and b ఈ 2 పాయింట్స్ మధ్య రెసిస్టెన్స్ ఈ 2 పాయింట్స్ a and b మధ్య రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 22r/35 ఒకసారి క్విక్ గా చూడండి మళ్ళీ పైన ఇది r 2r సో 2r ఇక్కడ రాసేసినాం నెక్స్ట్ దీనికి ప్యారలల్ లో r ఉంది r ఇక్కడ రాసినాం నెక్స్ట్ r ప్యారలల్ r సిరీస్ ఉన్నాయి కాబట్టి 2r సో ఇవి మొత్తం ఏమైనా ప్యారలల్ 2r r 2r ప్యారలల్ ఇవి 3 ప్యారలల్ కాంబినేషన్ చేస్తే మనకు r/2 వచ్చింది ఈ సైడ్ లో ఉన్న చూడండి ఇది r r plus r 2r r r 2r 2r/3 2r/3 సో ఇక్కడ కూడా సైడ్ కి ఇంకోటి ఉంది కాబట్టి 2r/3 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 r/2 2r/3 2r/3 r/2 ఇవి సిరీస్ మనకు 11r/6 వచ్చింది సో ఏబి పాయింట్స్ మధ్యలో ఇది ఒక r ప్లస్ r ఇది 2r అయిపోయింది కింద కూడా 11r/6 11r/6 ప్యారలల్ లో 11r/12 అయింది 11r/12 కి ప్యారలల్ లో ఇంకొక 2r మొత్తం ఫైనల్ గా 22r/35 నెక్స్ట్ రెసిస్టెన్స్ ని క్యూబ్ లో రెసిస్టెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం సో దీనికి డెరివేషన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు సో ఏ 2 పాయింట్స్ మధ్య రెసిస్టెన్స్ ఎలా తీసుకోలేదు ఇక్కడ లాంగెస్ట్ డయాగ్నల్ అయితే మనకు 1 and 7 లేదా 4 and 6 ఇవి లాంగెస్ట్ డయాగ్నల్ రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ద లాంగెస్ట్ డయాగ్నల్ మీన్స్ 1 and 7 or 4 and 6 లాంగెస్ట్ డయాగ్నల్ లో 5r/6 ఉంటుంది ఇది 5r/6 లాంగెస్ట్ డయాగ్నల్ సో ఈ పాయింట్ ఉంది ఈ డయాగ్నల్ లాంగెస్ట్ డయాగ్నల్
లాంగెస్ట్ డయాగ్నల్లో డిస్టెన్స్ 5r/6. నెక్స్ట్ ఆపోజిట్ కార్నర్స్లో తీసుకుంటే 1 and 3 or 2 and 4. Opposite corners, equivalent resistance between the opposite corners 3r/4. ఆపోజిట్ కార్నర్స్. ఏ ఫేజ్ అన్న తీసుకోండి, ఆపోజిట్ కార్నర్ తీసుకోండి. ఇది ఒక ఆపోజిట్ కార్నర్, ఇవి రెండు ఆపోజిట్ కార్నర్స్ 1 and 3, లైక్ 1 and 3 అనుకోండి, 3r/4. నెక్స్ట్ ఎనీ టూ సైడ్ పాయింట్స్ తీసుకోండి, ఆర్ ఈక్వలెంట్. ఎనీ టూ సైడ్ పాయింట్స్ 1 and 2, లైక్ 1 and 2 సైడ్ పాయింట్స్ తీసుకుంటే ఆర్ ఈక్వలెంట్ 1 and 2 is 7r/12. ఇది రెసిస్టెన్స్. లాంగెస్ట్ బాడీ డయాగ్నల్, ఆపోజిట్ కార్నర్స్, సైడ్ పాయింట్స్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ లాడర్ సర్క్యూట్స్. ఇంత పెద్ద సర్క్యూట్ ఇచ్చినప్పుడు చూడగానే భయపడదు, ఎందుకంటే ఇది చూడడానికి పెద్దగా కనిపిస్తుంది. మనం దీన్ని షార్ట్ చేయొచ్చు, మొత్తం రెసిస్టర్ అప్ టు ఇన్ఫినిటీ. ఇది ఇన్ఫినిటీ వరకు తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసేసి స్మాల్ చేసేద్దాం మొత్తాన్ని. లెట్ us redraw this circuit. అన్నది లేచి సేమ్ సిమిలర్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఇవి 2 మాత్రమే కన్సిడర్ చేస్తాను నేను. చేసి ఇది మొత్తాన్ని ఫర్ సపోజ్ దిస్ టోటల్ వాల్యూ ఈజ్ ఆర్ ఈక్వలెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు రీడ్రా చేసే సర్క్యూట్ని, ఇది 1, ఇది 2, 1, 2. తర్వాత ఈ మొత్తం సర్క్యూట్ ఏమనుకున్నాం మనం, మొత్తం సర్క్యూట్ని ఎక్స్ అనుకున్నాం. దట్ ఎక్స్ ఈక్వల్ టు వాట్, ఆర్ ఈక్వలెంట్. ఇప్పుడు రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. వీటి ఎట్లున్నాయి, 2 and x are in parallel. Resistance, let us say this is r dash equal to r dash or r equivalent అనుకోండి. సో దిస్ ఇస్ r equivalent, r dash అనుకోండి, లేదా రెసిస్టెన్స్ r ఏమైతే ఇప్పుడు 2x ప్యారలల్ ఉన్నాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 2x రెసిస్టెన్స్ ఎంత, ఇది పాయింట్ a and b. మనం a and b మధ్యలో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2x are in parallel, r1 r2 by r1 plus r2. నెక్స్ట్ ఇది మొత్తం ఏమైంది, 2x by 2 plus x. దీనికి సిరీస్లో ఏముంది, 1. సో ఇప్పుడు ఇది ఆర్ ఈక్వలెంట్ ఏమైతుంది, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 2x by 2 plus x plus 1. సో ఈ మొత్తం 2x ప్యారలల్కి 1 అనేది సిరీస్ అవుతుంది. అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ ఇస్ వాట్, 2x by 2 plus x plus 1. ఇది సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు, మల్టిప్లై చేయండి ఇక్కడ, ఇది 2x plus 2 plus x by 2 plus x. ఇది మొత్తం ఏమైంది, 3x plus 2 by 2x. 3x plus 2 by 2 plus x. ఇది ఏ వాల్యూ, ఆర్ ఈక్వలెంట్. అంటే మనకి ఏంటి ఇక్కడ, x ఈక్వల్ టు 3x plus 2 by 2 plus x. సో నెక్స్ట్ రాద్దాం, x ఈక్వల్ టు 3x plus 2 by 2 plus x. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే 2x plus x square ఈక్వల్ టు 3x plus 2. సో దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేస్తే x స్క్వేర్, 3x ఇక్కడ వస్తే -3x ప్లస్ 2x మైనస్ x. ఇది మొత్తాన్ని అక్కడ తీసుకెళ్తే ఇది మొత్తాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి, మొత్తం ఇక్కడ పంపించేస్తే ఇక్కడ ప్లస్ 2x ఉంది, 3x ఇక్కడ వస్తే -3x. కాబట్టి మనకి ఏం మిగులుతుంది, -3x ప్లస్ 2x మైనస్ x. ఇది -2 ఈక్వల్ టు 0. x స్క్వేర్ మైనస్ x -2 ఈక్వల్ టు 0. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేద్దాం. రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 2x స్క్వేర్ కావాలి, దీన్ని x స్క్వేర్ -2x ప్లస్ x
-2 = 0 రాస్తాం. -2x + x -x అవుతుంది. 2x² వస్తదా? రైట్. x కామన్ తీస్తే x - 2 ఇక్కడ +1 కామన్ తీస్తే x - 2 = 0. సో x = 2 ఒకటొస్తది. x = -1 ఒకటొస్తది. సో మనం కన్సిడర్ చేసిన వాల్యూ ఏంది? 2. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ R ఈక్వివలెంట్ ఈస్ 2 ohms. ఇది నెగెటివ్‌లో పాసిబుల్ కాదు. ఇమాజినరీ వాల్యూస్ అనేవి పాసిబుల్ కావు కాబట్టి రియల్ రూట్సే తీసుకోవాలి. R = 2 ohms. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఈస్ 2 ohms. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సర్క్యూట్ ఉంది. దీంట్లో 3 ఉన్నాయి. సేమ్ మళ్ళీ రిపీట్ ద సేమ్ ప్రాసెస్ చేస్తే ఈ మొత్తం కన్సిడర్ చేసినది ఈ మొత్తం వాల్యూ 1, 2, 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 అట్లనే ఉంచి ఇది మొత్తాన్ని ఏమనుకుంటారు? x. సో దట్ x = R ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. ఇప్పుడు సర్క్యూట్‌ని రీడ్రా చేస్తే ఎట్లా వస్తది? ఇది R R R ఇది ఒకటే సేమ్ ఇదే రిపీట్ అయింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తున్నా. R R R. సో ఈ రిమైనింగ్ మొత్తం ఏమైంది మనకు? ఈ రిమైనింగ్ మొత్తము x which is equal to R equivalent. X and R in parallel. X and R in parallel. X R parallel ఉంటే మనకి ఏమొస్తది? Rx by R plus x. సో ఇది R అనుకోండి, R డాష్ అనుకోండి. నెక్స్ట్ ఈ మొత్తానికి R R ఎట్లున్నాయి? ఇవి రెండు సిరీస్. AB పాయింట్స్ మధ్యలో మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. R R దీనికి ఎట్లుంది మొత్తం? ఇప్పుడు ఇది మొత్తం వాల్యూ Rx by R plus x అయితే Rx by R plus x R plus R 2R Rx 2R plus Rx by R plus x. ఇప్పుడు ఇవి రెండు ప్లస్ ఇది మొత్తం అన్ని కలిపేసేయాలి. కలిపేస్తే మనకు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? R ఈక్వివలెంట్ ఈస్ Rx by R plus x ప్లస్ ఇది R plus R ఏమవుతుంది? 2R. దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే Rx ప్లస్ 2R into R 2R² ప్లస్ 2XR by R plus x. సో ఈ వాల్యూ R ఈక్వివలెంట్ వాల్యూ అంటే మనం ఏమనుకున్నాం? R ఈక్వివలెంట్ ఈస్ x. కాబట్టి ఇక్కడ x రాయండి. రాసి దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయండి. x into R plus x x into R plus x equal to Rx plus 2XR plus 2R². Rx plus 2R² plus 2XR దీన్ని మల్టిప్లై చేయండి. ఇది XR plus x² equal to Rx plus 2R² plus 2XR. చేస్తే x² మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. ఇది మొత్తాన్ని అక్కడ తీసుకెళ్తే ఇది XR క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయితే ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది? x² minus 2XR minus 2R² equal to 0. x² minus 2XR minus 2R² equal to 0. ఇది ఈ ఈక్వేషన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది. ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ పాసిబుల్ అవుతుంది కాదు కాబట్టి a equal to 1 finding the roots using discriminant form. A equal to 1 b equal to minus 2r. This is the quadratic equation x² minus 2xr minus 2r². So c equal to minus 2r² minus 2r². ax² plus bx minus c. ఒకటి ఇది ఏబిసి వాల్యూస్ వస్తాయి. దీన్ని సాల్వ్ చేస్తే ఇంకా ఈక్వేషన్ తీసుకోండి. x equal to minus b plus or minus under root b² minus 4ac by 2a minus b అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ 2r plus or minus under root b² అంటే minus 2 whole square which is 4r² b²
minus 4. A value is 1, C value is minus 2 r square by 2 into 1. 4r square minus into minus plus 4 to the 8. 4r square plus 8r square 12r square. సో ఇది ఎట్లా వస్తుంది ఇక్కడ వస్తే 2r plus minus under root 12r square whole by 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2r ప్లస్ మైనస్ 12. 12ని మనము ఏం రాయొచ్చు 4 3 2 రూట్ 3 రాయొచ్చు కదా 2 రూట్ 3 బై 2. 2 రూట్ 3 సో ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఆర్ 2r ప్లస్ 2 రూట్ 3r బై 2. సో దీంట్లో నుంచి కామన్ 2 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏం మిగులుతుంది ఆర్ ప్లస్ రూట్ 3r ఆర్ ప్లస్ రూట్ 3r. ఆర్ కామన్ తీయండి, ఆర్ కామన్ తీస్తే 1 ప్లస్ రూట్ 3. ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఎక్స్ ఈక్వల్ టు ఆర్ ఈక్వలెంట్ కాబట్టి మనకు అది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ 1 ప్లస్ రూట్ 3r. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ ఈజ్ 1 ప్లస్ రూట్ 3 1 ప్లస్ రూట్ 3r 1 ప్లస్ రూట్ 3r ఈజ్. నెక్స్ట్ ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది. కన్సిడర్ అన్ ఇన్ఫైనైట్ ladder of network shown in the figure. A voltage is applied between 2 points A and B. సో ఈ 2 points లో వోల్టేజ్ V అప్లై చేశారు అనుకున్నాం. ఈ 2 పాయింట్ మధ్యలో V వోల్టేజ్ అప్లై చేసాం. If voltage is off, if the voltage is halved after every section. సో ఒక్కొక్క బ్రాంచ్ లోకి వెళ్ళే కొద్దీ వోల్టేజ్ అనేది ఇక్కడ V ఇస్తే ఇక్కడికి వచ్చేసరికి V/2, ఇక్కడికి వచ్చేసరికి V/4, ఇక్కడికి వచ్చేసరికి V/8. సో బై 2 అయితే వెళ్తుంది. సో అయితే మనకేం ఫైండ్ అవుట్ చేయండి రేషియో ఆఫ్ R2/R1 సర్క్యూట్ లో వాళ్ళు ఇచ్చిన కండిషన్ అప్లై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ V తీసుకున్నాం. సో ఫర్ ఎవ్రీ ఫస్ట్ నుంచి ఇద్దాం. ఇన్ఫైనైట్ ల్యాడర్ ఇచ్చాడు. సో ఏవి ద వోల్టేజ్ ఇస్ హాఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెక్షన్. అంటే ఇక్కడ మనం వోల్టేజ్ V ఇస్తే నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి అది ఏమవుతుంది V/2. సో ఇక్కడికి వచ్చేసరికి V/4, ఇక్కడికి వచ్చేసరికి V/8. సో ఇట్లా హాఫ్ ఆఫ్ అయితే వెళ్తుంది. ఇక్కడ V/2, ఇది V, ఇది V/2. సో ఇక్కడ సర్క్యూట్ డ్రా చేస్తాం. సర్క్యూట్ డ్రా చేద్దాం. ఇక్కడ ఇది R1 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 R1. ఇది ఇన్ఫైనైట్ ల్యాడర్ సర్క్యూట్. ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది ఫర్ ఎవ్రీ సెక్షన్ ఇట్ ఈస్ బికమ్ హాఫ్, అంటే హాఫ్ అయిపోతుంది. ఇక్కడ వోల్టేజ్ V ఇస్తే ఇక్కడికి వచ్చేసరికి వోల్టేజ్ ఏమైంది నెక్స్ట్ సర్క్యూట్లోకి వచ్చేసరికి ఏమైంది ఇక్కడికి వచ్చేసరికి V/2. సో ఇక్కడికి వచ్చేసరికి V/4, ఇక్కడికి వచ్చేసరికి V/8. సో ఫర్ ఎవ్రీ సెక్షన్ ఇట్ ఈస్ బికమింగ్ హాఫ్. ఫస్ట్ దాంట్లో V ఉంది, సెకండ్ దాంట్లో V/2, థర్డ్లో V/4, బై 2 అయితే వెళ్తుంది. సో అయితే మనకి ఏం అడిగిండు రేషియో ఆఫ్ R1/R2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ R1/R2. సో ఇక్కడ ఇవన్నీ R1 ఇది R1, ఇక్కడ ఇది కూడా R1, ఇది R2 ఇది కూడా R2. ఫస్ట్ సపోజ్ వోల్టేజ్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ కరెంట్ I అనుకోండి. I కరెంట్ I అనేది 2గా స్ప్లిట్ అవుతుంది. దీంట్లోకి కరెంట్ I1 వస్తుంది, దీంట్లోకి కరెంట్ I2. టోటల్ కరెంట్ సో జంక్షన్ లో అప్లై చేస్తే I ఈక్వల్ I1 ప్లస్ I2. కరెంట్ I ఈక్వల్ టు వాట్ జనరల్గా మనకు కరెంట్ I ఈక్వల్ టు V/R. సో ఫస్ట్ కరెంట్ I ఇక్కడ అప్లై చేద్దాం. చేస్తే ఇక్కడ వచ్చిన తర్వాత వోల్టేజ్ ఏమైంది I ఈక్వల్ V/R కదా. V/R అంటే ఇక్కడ పొటెన్షియల్ ఏమవుతుంది V/2, ఇది V. సో కరెంట్ I ఈక్వల్ టు డెల్టా V/R కూడా రాయొచ్చు. డెల్టా V/R, డెల్టా V అంటే ఏమవుతుంది ఇనిషియల్ పొటెన్షియల్ V మైనస్ ఫైనల్లీ V/2 బై రెసిస్టెన్స్. ఎంత ఉంది ఇక్కడ రెసిస్టెన్స్ R1 ఇస్ ఈక్వల్ టు నెక్స్ట్ I1. సో I1 ఈ బ్రాంచ్లో కరెంట్ I1, ఇక్కడ V/2, ఇక్కడ V/4. సో డెల్టా V రాస్తే V/2 మైనస్ V/4 బై రెసిస్టర్ ఎంత ఉంది R1.
ప్లస్ I2 కిందికి వెళ్తుంది కదా, ఇది పొటెన్షియల్ V/2, ఇక్కడ పొటెన్షియల్ 0. సో ఇది ఇక్కడ పొటెన్షియల్ 0, ఇక్కడ V అనుకోండి. 2 పాయింట్స్‌లో V పొటెన్షియల్ ఉన్నాం కాబట్టి ఒక దగ్గర V ఉంది, ఇంకో దగ్గర 0. ఇది V/2 - 0. V/2 - 0 బై రెసిస్టెన్స్ R2. సో దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ 2V - V బై 2R1 which is equal to V/2 minus V/4. ఇక్కడ హాఫ్ ఉంది, ఇక్కడ 1/4 ఉంది కాబట్టి హాఫ్ మైనస్ 1/4 is 1/4V బై R1 ప్లస్ ఇది V/2 R2 V/2 R2 V/2R1 equal to V/4R1 plus V/2R2. ఈ 1 నుండి మొత్తం అక్కడ తీసుకెళ్ళండి. V/2R1 minus V/4R1 V/2R1 minus V/4R1 which is equal to V/2R2. ఇది హాఫ్, ఇది 1/4. మనకేం మిగులుతుంది, హాఫ్లో 1/4 వెళ్తే ఇంకొక 1/4 మిగులుతుంది. 1/4R1 V ఉంది కాబట్టి V/4R1 which is equal to V/2R2. V cancel, 2 1s 2 2s. 1/2R1 equal to 1/R2. 2R1 equal to R2. R2/R1 అన్నారు మనకు. R2/R1 equal to